ఈ కాలం పోరాగాళ్ళకు ప్రేమ ప్రేమ అని ఆడిపోరగాళ్ళ వెనకాల వరుడే తెలుసు గాని మరి లవ్వాడినప్పుడు మన్మాడాలన్న సంగతి మాత్రం పట్టించుకోరులా. లగ్గం దానికి వచ్చేసరికి అడ్డమైన పేచీలు పెట్టి తప్పించుకోవాలనే చూస్తారు. ఇక ఎట్లా దీన్ని వదిలించుకుందామా అన్నట్లే ఉంటది గాల ముచ్చట. ఇక ఈ పోరాడు సుత ఒక పిల్లను ప్రేమించి వదిలించుకుందాం అనుకున్నాడు. కానీ ఆ పిల్ల మాత్రం నిన్ను నియ్యద్గా ప్రేమించినా నిన్ను ఇడుచుకునే సమస్య లేదని మంకు పట్టుబట్టింది. లగ్గం సంగతి ఏందో తేల్చుకోవాలని ప్రియుణ్ణి గట్టిగా నిలదీసింది. ఇక మంట మొగబడి చేసిన పనికి పిల్ల పానం మీదకి వచ్చినంత పనైందుల్లా. జర్రంత అటు ఇటు అయి ఉంటేనా గా పిల్ల పానాలు గాల్లో కలుస్తుండే. భూమి మీద ఇంకా నూకలకి ఇట్లా రాసున్నాయో ఏందో గాని మొత్తానికి గండంకెళ్ళి బయటపడ్డది. మరి గాల లవ్ ముచ్చట ఏందో జరంత చూసొద్దాం నడువురి. బీహార్లోని నవాడా జిల్లా పోరడు రాజగిరిలో ఉండే ఓ పిల్లను ప్రేమిస్తున్నా అని చెప్పి వెంటబడ్డాడులా. బతిమాలో బామాలో మొత్తానికి ఆ పిల్లను సుత ఒప్పించుకున్నాడు. ఇక అప్పటి సొందిగా పిల్ల వెనకాలనే రోజు తిరుక్కుంటూ వస్తాడు. ఇక పిల్ల సుత పోరగాడు మంచోడని చెప్పి నమ్మి పీకలోతు ప్రేమలో మునిగిపోయింది. ఇక రోజు ఫోన్లలో ముచ్చట్లు వీలైనప్పుడు అలా కలుసుకున్నాడు. ఇక గిట్లనే నడుస్తుంది ఇద్దరి మధ్య. ఇక పిల్ల పెళ్లి గురించి అడిగితే మనోడు చేతులు ఎత్తేసిండు. పెళ్లి గిల్లి జాంతానే అన్నట్లే మెదులుకుంటా వస్తాడు. ఇక పిల్లకు చిర్రెత్తుగా ఆ పోరాన్ని దొరకబట్టి లగ్గం చేసుకుంటావా లేదా అని గట్టిగా నిలదీసింది. చెల్ లగ్గం లేదు గిగ్గం లేదని చెప్పి అక్కడ నుంచి జారుకోనికి బైక్ చాలు చేసింది పోరడు. ఈయనతో నీ అలా తాడో పేడో తేల్చుకోవాలని అనుకున్న పిల్ల వాడిని గట్టిగా అనగబట్టింది. గా పోరాడు మాత్రం బైక్ ఆపకుండా ముందుకే ఉరికిచ్చిండు. బైక్ తో పాటే గా పిల్లను కూడా ఇడ్చుకొని పోయిండు. చూస్తాండ్రే మీరే గట్ల 100 మీటర్ల దాకా బైక్ తోలినాక బైక్ స్కిట్ అయి జర్రుమని ఇద్దరు రోడ్డు మీద జారిపడ్డారు. ఇక అక్కడ ఉన్న కొంతమంది పోరగాన్లు గా పిల్లను కాపాడా పోరాన్ని 4 దర్శిండ్రు. ఆమె నా పెళ్ళామని వాళ్ళ చేతులలో దెబ్బలు తప్పించుకోవడానికి నాటకాలు ఆడిండుగా పోరడు. ఆఖరకు ఆ పోరడు తువ్వకొచ్చేటట్టు లేడని ఆ పిల్ల పోయి పోలీస్ టౌన్ లో ఫిర్యాదు కాగితం రాసిచ్చింది. ఇక చూడాలే మన పోలీస్ సార్లనగా పిల్లకు న్యాయం చేస్తారా లేక చేతులు ఎత్తేస్తారా అనేది.